నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. సందర్భంగా పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం స్థానిక తిలక్ నగర్లో నివాసముండే మంత్రి సమీప బంధువు తాండూరి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ ముస్తఫా నివాసంలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కన్నెపల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీటిని అందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కన్నెపల్లి వద్దకు వెళ్లి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శన చేసుకోవాలన్నారు. రాష్ట్ర కేబినెట్లో బీఆర్ఎస్ చేసిన అవినీతిని బట్టబయలు చేసినామని పనిగట్టుకుని కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి గేట్లను బద్దలు కొడదామని కమల్ హాసన్ మాటలు మాట్లాడుతున్న మాజీ మంత్రి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కొంచెం పక్కన ఫోటో ఇస్తారండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ఫోటో. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ఫోటో. పొద్దున హైదరాబాద్ వచ్చిండే పని మీద ఆ పని చూసుకున్నాడు. ఇంటికి వచ్చిండు, స్నానం చేసి అన్నం తిని మంచం పెట్టింది. అంతే ప్రాణం పోయింది. అయ్యో ఏంది ఏందని మొత్తుకుంటూనే ఉండదు. పిల్లలు మీరు ఎవరికి అందరం మురికినాం. మనసు వేయలేదు, మనసు లేదు. పట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆడికి వచ్చి ఆడే చేసుకునే బతికిన వాడు నానా.
నిన్న జరిగిన కన్నెపల్లి పబ్ హౌస్ కాడ గతంలో మేమే రాజులం మేమే మంత్రులమని రాజ్యం వెళ్ళినటువంటి మాజీ ప్రజాపతులు టీఆర్ఎస్ నాయకులు మేము గేట్లు వల్ల కొడతాము, గేట్లు వల్ల కొట్టి నియమిస్తామని మాట్లాడినటువంటి నాయకులు గోదావరి తీరానా ఉన్నటువంటి ప్రజలకు ఎన్నుకోబడ్డ 2014 నుంచి 18, 23 ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇంకా ధర్నా చేసే ముందు ఫస్ట్ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మనం ఇక్కడ ఈ యొక్క కాళేశ్వరం ద్వారా నీళ్ళ చిత్రించడం అనేది ఫస్ట్ ఆత్మపరిచయం చేసుకోవాలి. 10 సంవత్సరాలు మనం రాజ్యం వెళ్ళాం, మనమే రాజులం మనమే మంత్రులం. వాళ్ళ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి గారు నాయకులు ఉన్నారు. ఆత్మపరిశీలన చేయకుండా ఈరోజు ప్రజాపాలనలో కూడా ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అకౌంట్లో జమ చేసి రైతు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు వడ్లు కష్టపడి 6 గంటల పంటలకు ఎలాంటి కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు చిన్న నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి కానీ, మిట్మానేరు కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అలా చిన్న ఇబ్బంది అవుతా నువ్వు ఖచ్చితంగా మీరే మంత్రులు, మీరే ఇంజనీర్లు, మీరే కమిషన్ల ప్రిన్సిపల్. అందుకే ఈ స్థాయి వచ్చింది. జోషి గారి యొక్క ఏదైతే నివేదికలో అసలు చర్చ ఉన్నది, వాస్తవాలు తెలంగాణ ప్రజానికాంతంలో తెలియజేస్తానని చెప్పి మీరు తెలియజేస్తారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలోని గంజిపేట అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా కలెక్టర్ అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలు, తల్లులు, బాలింతలకు అందుతున్న అంగన్వాడీ సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాలలకు మంచి విద్యను అందించి వారి పునాదులు మరియు బలోపేతం చేయాలని అన్నారు. కేంద్రంలో చిన్నారుల బరువు, ఎత్తులను పరిశీలించి తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. చెప్పనా रोशनी हो गई बोलती only 3 years to 6 years 2 plus 2.5 तो 30 मंथ्स से ले सर कई बार तो बच्चे को ज़्यादा आदत होती है 6 महीने साल आदत होती है जब पेट में जाता है इसलिए हमें 30 मंथ्स से ले लेते हैं 2.5 मंथ्स से ले लेते हैं या तो पूरे 2 मंथ्स ये तो अच्छा बॉयज की बात सेपरेट 19 plus 16 एटले एटले 30 लेके मैं मल्ला उधर से वाला ही గుడ్డు అన్నం పప్పు ఇక్కడ తింటారా ఇక్కడ తింటారు కొంతమంది ఇంకా బాక్స్ ఉన్నాయి లేకపోతే చెప్పేసారు దాల్ ఖానా అండా దూద్ ఇక్కడ చేస్తారు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ లాక్టేటింగ్ भी వచ్చు సేమ్ सर प्रेग्नेंट एंड लाक्टेटिंग सेम सर लाक्टेटिंग कब तक होता 6 महीने तक सर 7వ నెల నుండి మన ఎంటీఎఫ్ ఇస్తాం సార్ 6 నెలల వరకు మాత్రమే అన్నం పప్పు ఈతనే కూరే హై టెస్ట్ సార్ plus 16 potato
35 మెంబర్స్కి ఇస్తారు. ఇస్తే సార్ ఒకటే ఎప్పుడు తీసుకొని పోయినారు వీళ్ళు లాస్ట్ టైం ఇక్కడ ఇప్పుడే రాసుకున్నారు. సార్ ఇదే నేను ఇప్పుడే మొన్న తీసుకుపోయినారు. మన 9th అంటే ఒకసారి పిల్లల్ని ఇక్కడికి 2-3 సార్లు తీసుకొని సీట్ అవుతారు సార్. బీఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్ను బదనాం చేయడానికే బరాజ్లను బంద్ పెట్టి ఎండబెడతాన్లని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్లతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎనగడ చెరువు మత్తడి తెగితే ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఆపుకునేటోళ్లం, కానీ మేడిగడ్డ బరాజ్లో 2 పిల్లలు కుంగిపోతే తాత్కాలికంగా మరమ్మతులు చేసి నీళ్లు ఆపాల్సి ఉండగా కేవలం మన పార్టీని, మన నాయకుడిని సమాజంలో చులకన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, అర్థరహితమైన ఆరోపణలతో కాలం వెల్లదీస్తూ ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో మనం ఉన్నాం కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి రాత్రి 12 గంటలకు చిన్నపిల్లాన్ని లేకపోతే 5 ఎకరం చదవమంటే ఎట్లయితే 5 ఎకరం చదువుతాడో, ఏ పాఠం చెప్పమంటే ఆ పాఠం చెప్తాడో అట్లనే మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పేంత స్థాయికి హరీష్ రావు గారు ఏదైతే అనేక విషయాలు చెప్పిందో, మనం ప్రతి ఒక్కరం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా బిడ్డలను దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాం. నిన్న మేము కన్నెపల్లి దగ్గరికి వెళ్ళొచ్చినాం. ఏదో కూడా కొంతమంది వచ్చి ఉంటారు. కళ్ళ ముందర గోదావరి నిండా నీళ్లు సముద్రం పాలైంది. ఇట్లా కాలాటం పెట్టి నీళ్లు తీసుకోవచ్చని మనం చిన్నప్పుడు చెప్పగా విన్నాం. చెలుకదొట్టుకొని నీళ్లు రాయింది. అదే ఇవాళ ఉదాహరణ నీళ్ళు పోతుంటే కూడా మన పార్టీని లేకపోతే మన నాయకుడిని ప్రజల లోపల, ఈ సమాజంలో చులకన చేయడానికి తప్ప వేరే ఏమాత్రం వేరే సారాంశం లేదు. బయలుగడ్డ దగ్గర మనం ఇప్పటికీ అనేక సార్లు చెప్పినాం. 2 పిల్లలు కూలిపోతే మన గ్రామాలలో అందరం గోదావరి గర్భాలు, కొంతమంది గోదావరి గర్భాలు ఉన్న ఊళ్ళలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడైనా చెరువు తెగిపోతే, మద్దతు తెగిపోతే ఇసుక బస్తాలు వేసుకొని నీళ్ళు ఆపుకున్నాం మనం. అట్లా కూడా ఆపవచ్చు, కానీ దాన్ని ఆపకుండా వృధాగా నీళ్లను కిందికి విడిచిపెట్టా ఉన్నారు కనుక ఇవాళ మంచి దగ్గర కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, గుండె పగిలిపోతా ఉన్నది. అసలు అన్నారం దగ్గర వృధాగా నీళ్ళు పోతున్నాయి. ఆ బ్యారేజ్ కూడా ఏం కాలేదు. నేను పోయినసారి మన ఎమ్మెల్యే టీం వచ్చినప్పుడు అన్నారం దగ్గర ముందు రోజు అరేంజ్మెంట్స్ కోసం వెళ్తే అన్నారం సామాన్య ప్రజలు అంటున్నారు, ఏం కాదన్నా ఈ బుడగలు వస్తున్నాయి కదా, ఈ బుడగలు హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఏది వాళ్ళు ఇంజనీర్లు వచ్చిండ్రు, టెక్నికల్ టీమ్స్ వచ్చినాయి. ఆ రోజే నిర్ధారించిపోయిన దీనికి ఏం కాదని, ఇది మంచి ఉన్నదే, నీళ్ళు నింపచ్చు. మేము దీని మీద అన్నారం గ్రామం వాళ్ళని 200 మందిని చేపలు అనుకొని పట్టినాం. ఇట్లా గడ్డపార ముందు నీళ్ళు వచ్చినాయి అన్నారం అని చెప్పింది. అన్నారం అంతా నీళ్లు బుడగలు వచ్చినాయి అనుకుంటాం,
మీరు సుద్దిల్ల బ్యారేజ్ సిరిపురం గ్రామం దగ్గర ఉంటుంది. ఏ లేదు కక్ష కట్టినట్టే కనబడతారు. అక్కడ అన్ని గేట్లు లేని పెట్టారు. ఏదైనా ఒక సుక్క నీళ్ళ ఆగితే వర్షంతో బాగుల నుంచో బంగాల నుంచి వస్తే ఆగితే అని ఒక్కటంటే గేటు కిందికి దించకుండా ఒకటేదో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఒకటి దిగి ఉన్న తప్ప మొత్తం గేట్లు లేపి పెట్టారు. అంటే సుక్క నీరు రాకపోతే వాళ్ళ కక్ష. నిజంగా కేసీఆర్ గారి మీద కోపం ఉండడం, లేకపోతే ఒక పార్టీ మీద కోపం ఉంటే ఇంకా సమాజానికి అంత ఇవాళ నేను అందుకే ఒకటే చెప్పి నా చాలా సందర్భాలలో మా మందిలో చెప్తున్నా, దేవుడునో లేదో నాకు తెలియదు కానీ ప్రకృతి అయితే ఉన్నది. వీళ్ళని ప్రకృతి అన్న శిక్షిస్తుంది, గూడిదే కొందరని శాపం చేస్తున్నారు. 100కి 100 శాతం వీళ్ళు కావాలని కక్ష కట్టి ఈ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు. భారత సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనం కళ్ళ తోటి చూసినాం, మేము ప్రభుత్వం నుండి చూసినాం, మీరు బయట ఊళ్ళలో చూసినాం. ఆ రోజు 10 సంవత్సరాల పండుగ వాతావరణం ఉండే. ఇవాళ ఏ ప్రాంతం చూసినా, మొన్న ఎవరో మిత్రుడు చెప్పింది చాలా గొప్పగా, సంవత్సరాల పండుగ వాతావరణం ఉండే. ఇవాళ ఏ ప్రాంతం చూసినా, మొన్న ఎవరో మిత్రుడు చెప్పింది చాలా గొప్పగా, ఎవరైనా చనిపోతే 11 రోజుల దాకా టెంట్ ఉంటుంది. ఆ టెంట్ ఉన్న ఇంటి ముందుగా ఏం అలజడి ఉండేది, ఏడుపు ఉంటుంది. ఇవాళ రాష్ట్రం అంతా 1100 ఇళ్ళు మాదిరిగా ఇలా తయారైంది కాంగ్రెస్ పార్టీ మధ్య. 10 days కంటే ఉన్నది మొత్తం ఏడుపులు ఆడుతు తప్ప వేరే ఎక్కడ లేదు. మనం చెప్తున్నాం, కాంగ్రెస్ చెప్తలేరు. నేను అన్నారం కాడికి పోతుంటే, కన్నెపల్లి కాడికి పోతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక 4 ఫోన్ చేసింది నాకు, మంచి కార్యక్రమం తీసుకున్నామన్నా, నిజంగా గుండెలు బలిపోతున్నాయి, గోదావరి అందుకుంటే అండలాల్సిన నీళ్ళ కోసమని బాధపడుతున్నాం. అయినా మనం కనికరం లేదు. ఏదో పెద్ద రిపోర్ట్ ఆట, ప్రపంచం పగిలిపోయిందట, భూమి బద్దలైపోయిందట అన్నట్టు అదో రిపోర్టు, దొంగ రిపోర్టు. నేను నిన్ననే మహానీసులో చెప్పిన, ఏమున్నది ఆ రిపోర్టా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే పనిచేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఊళ్ళలో సామాన్యులు కూడా అర్థమైపోయింది. వాళ్ళకి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్న దానికి నిన్న శ్రీనివాస్ అనగానేమో తాడూరు శ్రీనివాస్ మన పార్టీ నుంచి పోయి కదా బీజేపీ నుంచి కూర్చున్నాడు, నాగరాజు గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి కూర్చున్నాడు. ఆ శ్రీనివాస్ హెలికాప్టర్ల గురించి మాట్లాడతాడు, ఈయన ఎలిఫెంట్ గురించి మాట్లాడతాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వైట్ ఎలిఫెంట్ అయింది టీఆర్ఎస్కు. 6 హెలికాప్టర్లలో సుమితా సభరాలు తిరిగింది, వాళ్ళు తిరిగారు, వీళ్ళు తిరిగారు. నేనంటే శ్రీనివాస్ గారు, మీకు ఇవాళ మంత్రులు ఆర్టీసీ బస్ కన్నా కడేయంగా హెలికాప్టర్ తిరుగుతున్నారు, దాని గురించి చెప్తున్నావా? మరి ఎలిఫెంట్ అని అంటున్నావు కదా, ఆయన నాగరాజు అంటారు ఎలిఫెంట్ అంటున్నావు. ఎక్కడ ఇవ్వని లేకపోతే మురళీధరరావు దగ్గర మన దగ్గర 1000 కోట్లు ఏడ చూపించినప్పుడు ఈడ బయటికి వెళ్ళి ఏ పార్టీలో దాచిన వాళ్ళు అంటే అర్థరైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదాన్ని టార్గెట్ చేసి వాళ్ళు ముందుకెళ్తారు కనుక, ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లా వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ అందరికీ కూడా బాగా కోపం రావాలంటే 3 బ్యారేజ్ల కాడికి పోయి రావాలి. మీరు బట్టి కోపం రాదు. కోపం రావాలంటే ఎవరైనా నాటేసిన ఉంటే కోపం ఉంటుంది, ఎవరైనా పత్తి వేసిన ఉంటే పత్తి కోసం కొంచెం మా ఆడవాళ్ళు సిగ్గు పడుతుంది, నాటేసిన ఉంటే కోపం వస్తుంది. ఎందుకంటే బోర్లు కిందికి పోయినాయి. మొన్న 1 వారాలు కొంచెం మీదికి లేచినాయి, మళ్ళీ కిందికి పోయినాయి. కనుక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్లు మొత్తం కూడా మీదికి పెట్టి ఈ ప్రభుత్వాన్ని మన పార్టీని బదనాం చేయడానికి వీళ్ళు కక్కన కట్టుకున్నారు కనుక ఖచ్చితంగా మనం పాఠం చేసినట్టు చదవాలి. కాంగ్రెస్ పార్టీలో గూడు తవ్వడం ఖాయం, దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. వాళ్ళ పని ఏంటి డిసైడ్ అయిపోయింది. ఊళ్ళో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది. మనం కోరుకోవద్దు, నిజంగా చెప్పాలంటే ఒక్క 15 రోజుల కింద మానవ పడలేదనుకో, ఒక్కడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే నేను చెవు కూర్చుంటాను రాసి పెట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది కొడుకులు. కానీ మానవ పడాలని కోరుకుంటున్నాం, మొక్కుతున్నాం. ఎందుకంటే ఈ దొంగల కోసం ప్రజలు ఇబ్బంది పడదు. రేపటికి నీళ్లుండే తాగడానికి కూడా నీళ్లుండేది భయం అవుతుంది మనకని వీళ్ళ శ్రేష్ట చూస్తే నిజంగా అప్పుడల్లా వీళ్ళకి అర్థమవుతుంది అనిపిస్తుంది. కనుక జిల్లా పార్టీ ఆహ్వానాన్ని మన్నించి మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినడానికి, దీన్ని కిందికి తీసుకెళ్ళడానికి మా మాటను విని ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు. జై తెలంగాణ.
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దపల్లి పట్టణం రంగంపల్లిలోని బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ వివరాలు, ల్యాబ్లో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఫార్మసీ విభాగంలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు, డెంగ్యూ కేసులు, పీహెచ్సీ పరిధిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య మొదలగు అంశాలను కలెక్టర్ తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో షుగర్ పరీక్షించేందుకు గ్లూకోమీటర్ మంజూరు చేస్తామని అన్నారు. చెక్ చేసుకున్నాను. ఎక్స్పైరీకి ఈ బ్యాండేజ్ డ్రెస్సింగ్ ముఖ్యంగా చేస్తాను. సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు కార్మికుల చేరికలతో బలపడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆర్జీవన్ ఎస్ఎన్పీసీ కార్మికులు సిఐటియులో యూనియన్లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన ఎస్ఎన్పీసీ సోదరులకు సిఐటియు నాయకులు కండువా కప్పి సాదర ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా బలపడుతుందని, గత నెలలో మందమర్రి బ్రాంచ్లో వివిధ గనులలో పెద్ద ఎత్తున కార్మికులు చేరుతున్నారని, మరింత మంది కార్మికులు భవిష్యత్తులో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇంకా చాలా మంది సాధారణ కార్మికులు ఎస్ఎన్పిసే కాదు, మొత్తం ఆర్జీవన్ ఆర్జీ2 అంటే అన్ని ఏరియాలో కూడా మన యూనియన్లో రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. దాంట్లో బాగానే వీళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మరింత అన్ని మైళ్ళు తిరిగి పనిచేస్తారు కాబట్టి అన్ని మైళ్ళ కార్మికుల పరిస్థితి, యూనియన్ల పరిస్థితి, డైనామిక్ పరిస్థితి కూడా చూస్తారు. వీళ్ళు వచ్చిండ్రు అంటే మనం ఒక ఉప్పెల్లాగా సిగరెట్ కార్యక్రమం యూనియన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని మహిళల మీద మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు, అలా యాజమాన్య ప్రవర్తన చూస్తున్నారు, యూనియన్ల ప్రవర్తన చూస్తున్నారు. కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు అంటేనే మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకే వీళ్ళకు మన యూనియన్లకు వచ్చినందుకు మన సిగరెట్ క్లాస్ ఎంకరేజ్ తరఫునకు 100% అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇంకా మరింత మంది పట్టడానికి మన శ్రీనివాస్ నాయకత్వం లాస్ట్ ఎన్నికల ముందు శ్రీనివాస్ వచ్చిండ్రు. నేను అధ్వర్యంలో అతను ఒక రవి ఉండేటోడు. ఆ తర్వాత ఆయన ద్వారా ఇప్పటికీ నాకు తెలిసి 10-20 మంది కాంప్లెంట్ రవి, రవీందర్, ఇంకా చాలా మంది సీనియర్లు అందరూ కూడా మన యూనియన్ పనిచేస్తున్నారు. దాదాపు 250 మంది దాకా ఎస్ఎన్పీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తారు. అందులో నాకు తెలిసి 50-60% ఎన్నికల నాటి వరకు మన యూనియన్లో చేరుతుందని ఆశిస్తూ మరింత ఉత్సాహం చెప్పాలి. స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా నాగర్ కర్నూలు ఏవీజేఈ ఆధ్వర్యంలో రంగనాథ స్వామి దేవాలయం రంగాపూర్లో ఏర్పాటు చేసిన స్నేహితుల దినోత్సవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని జయప్రదం కావడంలో భాగస్వాములు అయిన స్థానిక మరియు స్థానికేతర ఆదివాసీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరియు మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ఆత్మీయ మిత్రులందరికీ మా ఏవీజేఈ నాగర్ కర్నూలు తరపున పేరు పేరున ధన్యవాదములు. What
కంటిన్యూగా తీయాలా కంటిన్యూగా తీయనా? ఓకే, థ్యాంక్ యూ. ఇదే గుర్తు చేస్తే మంచిగా వాడు. నాగర్ కర్నూలు పట్టణంలో తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో గీతాంజలి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. మరియు కళాశాల డైరెక్టర్ తీగల వెంకటస్వామి, సురేంద్ర, ఉదయ్ కుమార్, ప్రవీణ్, కళాశాల ప్రిన్సిపల్ శరత్ బాబు మరియు లెక్చరర్స్ పాల్గొని విజయవంతం చేశారు. చాలా సంతోషం సార్ ఇచ్చినందుకు. జీవితం గడిపినటువంటి వ్యక్తి ఇద్దరు కొడుకులు ఈరోజు చదువుకొని వాళ్ళు కొంతమంది పార్ట్నర్షిప్లు కలుపుకొని ఏం లేదా ఇంత పాఠశాల స్కూల్స్ కానీ కాలేజెస్ స్టార్ట్ చేసి మన ప్రాంతం వాళ్ళకు విద్యాదానం చేయాలనే భావనతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని కూడా చేసినందుకు ముఖ్యంగా వెంకటస్వామి గారిని అభినందిస్తూ, ఎందుకంటే మనము పిల్లలు మంచి భవిష్యత్తు సంపాదించి తల్లిదండ్రులు సంతోషపడతారు. ఒకసారి వెళ్ళి ఆలోచించుకోవాలి. మేమంతా కూడా చిన్నప్పటి గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాం. అప్పుడు మాకు ప్రైవేట్ స్కూల్స్ లేవు. కానీ ఈరోజు మీకు అన్ని విధాల ప్రైవేట్ స్కూల్స్ కాంపిటేటివ్గా వస్తే మీ భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నటువంటి సమస్యలు ఎన్నో తయారైనాయి. దాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి, మీ భవిష్యత్తు బాగుండాలనేది. ఎందుకంటే చూస్తున్నాం పిల్లలు కానీ పిల్లలు తమ్ముడు కానీ మొత్తం ఇక్కడ ఈ సంస్థలు పెట్టి ఈ ఆర్గనైజేషన్ చదువుకోకుండా పిల్లలు చదివించి ఈరోజు ఈ నిర్వహణ ఏంటంటే వెంకటేశ్వర గారిని అభినందించాలి. మీరు నా దగ్గర 40 ఏళ్ళ నుంచి నాకు వచ్చాయి. నేను ఎప్పుడు వచ్చిన కూర్చుంటుంది, కానీ ఆలోచించుకుంటూ పిల్లలు చిన్నప్పుడు ఈరోజు ఎంత గర్వంగా ఉండాలని మీరు నా పిల్లలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారని ఆ విధంగా మీరు మీ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా సంతోషకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జరుగుతుంది. సార్ని కూడా విద్య అన్న పిల్లలన్నా చాలా చాలా ఇష్టం. దానికి నిదర్శనంగా ప్రభుత్వ పరంగా ఎన్నో తాలూరు జూనియర్ కాలేజ్కి ల్యాండ్ కొనిచ్చి సారు జూనియర్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం కూడా నాగర్ కర్నూలులో కొత్త జూనియర్ కాలేజ్, తుడుకుర్తిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, త్వరలో మనకు ఒక జేఎన్యూ క్యాంపస్ కూడా రాబోతుందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం సార్. ఇవన్నీ కూడా మీరు పిల్లల మీద, విద్యా వ్యవస్థ మీద మీకు ఉన్న ఒక అభిమానాన్ని, ఇష్టాన్ని చూపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ పార్టీ రాజేశ్వరి తన హైదరాబాద్లో ఉంది. రాజేశ్వరి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. సాయం ఇచ్చి నైన్ సెంటర్ నైన్ ప్లీజ్ కంపాస్ వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను.
the district program. First NTC. Next, from first by PCNG, Likita, 436 out of 440. Likita, Pampas, district topper, 3 members which are here. This is the first one, Likita. Next, Manasa, Sujana. From CEC నుంచి PRE, secondary PRE, last year he got Anil. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో మంగళవారం అనంత ఫంక్షన్ హాల్ నందు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందిరా మహిళా శక్తి ద్వారా 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేరాలని సంకల్పంతో ముందుకెళ్తుందన్నారు. గౌరవనీయులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చిన గద్వాల్ మహిళలందరికీ కూడా నమస్కారం. సో మనకు యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి ఒక నియోజకవర్గానికి ఒక ప్రోగ్రాం పెట్టమని మనకు ఒక ఆదేశం వచ్చింది. ఇందిరా మహిళా శక్తి సంబరాలు గత 1 సంవత్సరం నుంచి ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అదన్నీ కూడా మీరు వెళ్ళి మహిళలకి చెప్పాలి. కాబట్టి కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి ప్రోగ్రాం పెట్టుకోమని చెప్పడం జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మనం ప్రతి ఒక్క మండల వారిగా కూడా చేయాలని స్టార్ట్ చేస్తే ముందు మనం గట్టులో స్టార్ట్ చేసి గట్టు, కేటిదొడ్డి, అలాగే దరూర్, మల్దకల్ ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ గద్వాల్లో చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ లాగానే మనం ముందు కూడా చాలా 4 ఫంక్షన్స్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఫంక్షన్కి ఇక్కడ వచ్చినాము. ముందుగా మనము ఈ ఫంక్షన్ ఎందుకు జరుపుకుంటాం అనేది మీరందరికీ తెలుసుకోవాలి. ఎందుకు ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటున్నాము, ఎందుకోసం సంబరాలు, ప్రభుత్వం ఏం చేసింది మహిళలకి గత సంవత్సరం నుంచి అని మీరందరూ ఒకటే చూడాలి. అది చూస్తే ప్రభుత్వం వచ్చినాక నుంచి కూడా మొదటి రోజే గవర్నమెంట్ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అనేది చేసింది. అందరికీ కూడా మొదటి రోజు నుంచి కూడా మహిళల ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటే మనకి గత ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. వచ్చినాక నుంచి కూడా మన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళలకే పెద్దపీట వేసి ఫస్ట్ డే నుంచి కూడా మహిళలకి చాలా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ మనకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు మనం కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ వడ్డీ లేని రుణాలు అంటే పావల వడ్డీ రూపంలో మన గద్వాల్ మహిళా సమైక్యలో టోటల్ 50 లక్షల దాకా మనకి మీరు ఏమి ఇంట్రెస్ట్ కట్టినారో ఇంట్రెస్ట్ ఈరోజు మనం వాపస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇందాక చెప్పినట్టు చాలా వరకు పోయిన సంవత్సరం చూస్తే గద్వాల్ మండల్ ఒక్క దాంట్లోనే 25 కోట్లు మనము రుణ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే చాలా కష్టకరంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు మహిళా సంఘాలు ఉన్నారంటే ఒక సంఘానికి 20 లక్షల దాకా కూడా మనం ఈరోజు
బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా లాస్ట్ ఇయర్ చూస్తే మనం ఈ వరి కొనుగోలు కూడా మహిళా సంఘాల నుంచినే చేయడం జరిగింది. దానికి గాను మహిళా సంఘాలకి దాదాపు నేను ఇప్పుడే డేటా చూశాను, 1 కోటికి పైన మనము మహిళా సంఘాలకి గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్కువ సంఖ్యలో మహిళలని చేర్పియాలని చెప్పడం కాకుండా ఈరోజు మనము రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. ఈ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా 6 కేజీ రోజు గద్వాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు మనము ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాదాపు 1500 కార్డ్స్ కూడా కొత్తగా రావడం జరిగింది. అదే కాకుండా ఒక 5,000 కొత్త ఆడిషన్స్ కూడా ఇవ్వడం జరిగాక చెప్పినట్టు 2 బస్సెస్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గోన్పాడ్లో ఒక మెగావాట్ పవర్ ప్లాంట్ గోన్పాడ్ మహిళా విలేజ్ ఆర్గనైజేషన్ ఏముంది దాంట్లో మనం పెట్టడం జరుగుతుంది. దీనికి అంటే ఒక మహిళలకి ముందు ₹1,00,000 తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక 3 కోటి గవర్నమెంట్ నుంచినే మనం లోన్ ఇచ్చి 7 సంవత్సరాలు మొత్తం మీరు తీసుకున్న లోన్ అంతా వాపస్ ఇచ్చేసిన తర్వాత నెలకి 3 నుంచి 4 లక్షలు ఆదాయం వస్తుంది. అదే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక పెట్రోల్ బంక్ పెట్టేసి దాంట్లో కూడా నెలకి ₹1,00,000 పైన రావాలి అని మనం ఆలోచిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.